వెల్కమ్ టు ఐబీటీవీ. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి జయరాజ్ మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం యువత, కార్మికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమరయోధులు షహీద్ భగత్ సింగ్, రాజగురు సుఖదేవులను నిన్న మార్చి 23వ తారీఖు నాడు వారి యొక్క వర్ధంతిని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శాంతి కాముకులు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వీళ్ళ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. నిన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సదాశివపేట పట్టణంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నా తరపున విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, మరి దేశ స్వాతంత్రం కోసం ఆ రోజు 23 సంవత్సరాల వయసులోనే నూనూగు మీసాల వయసులో ఉన్న రాజగురు సుఖదేవు, భగత్ సింగ్ మరి దేశం కోసం తమ ప్రాణాల్ని సైతము నవ్వుతూ ఉరికమ్మనెక్కిన మహాయోధులు, విప్లవకారులు. వారికి ఈరోజు దేశవ్యాప్తంగా రెడ్ సల్యూట్, విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఆ దేశం కోసం పోరాటం చేసిన మహోన్నతమైన నేతలు ఈరోజు భగత్ సింగ్. ఆ రోజు మరి బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఉంది, వాళ్ళు పరిపాలిస్తున్నారు, మనల్ని బానిసల్లాగా పరిపాలిస్తున్నారు, వాళ్ళకు సబ్సిడీలు ఇస్తూ ఉన్నది. ఈరోజు తిరిగి సామ్రాజ్యవాదమైన అమెరికా యొక్క పెత్తందారిగిరికి చీ ఊదురు అనేటట్టుగా ఈరోజు నరేంద్ర మోడీ వాళ్ళ కాల తానా అంటే తందానా అనే పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్నది. అంటే మన దేశాన్ని మనం పరిపాలించుకునే పరిస్థితి లేదు. గతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ కొట్లాడాడు. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మళ్ళీ తిరిగి మనం కొట్లాడవలసిన ఒక పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఈ దేశంలో మీరు ఏమి తినాలి, ఏమి కట్టుకోవాలి అనేది మొత్తం కూడా ఎవరు నిర్ణయిస్తున్నారంటే పెద్ద పెద్ద కంపెనీలో నిర్ణయిస్తుంది తప్ప మోడీ నిర్ణయించే పరిస్థితి మాత్రం లేదు. కాబట్టి ఈ దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ వారసులుగా, రాజగురు వారసులుగా, సుఖదేవ్ వారసులుగా మన సమస్యల పరిష్కారం కోసం నిజమైన దేశభక్తి పౌరులుగా మనం పోరాటం చేయాలని చెప్పేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో రైతులు బతకాలన్నా, ఈ దేశంలో కార్మికులు బతకాలన్నా, ఈ దేశంలో ఈ కమ్యూనిస్టులు బతకాలన్నా మనం అంతలా మనం నిలబడాలంటే మన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకోసమే ఈరోజు భగత్ సింగ్, రాజగురుకు నివాళులు అర్పించడం అంటే పోరాటం తప్ప మరో మార్గం లేదు. అట్లాంటి పోరాటంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా విప్లవ ధన్యవాదాలు తెలుస్తూ నేను ముగిస్తా ఉన్నా. జోహార్ భగత్ సింగ్, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్. ఫోటో తీస్తా అంటే ఎదురు ఫోటో తీస్తాను, నువ్వు లేవంట. Yeah.